విశాఖ జిల్లా సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మంత్రి ఆనంకు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు ఆలయ ఈవో. ఆలయ అధికారులు స్వామివారి దర్శనం అనంతరం వేద పండితుల చేత ఆశీర్వచనం అందుకున్నారు మంత్రి. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమగ్ర సమాచారం కోరారు మంత్రి. ఆలయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. దేవాదాయ శాఖ మరి ఉన్నత ప్రమాణాలను నెలకొల్పడానికి గౌరవనీయులైనటువంటి మా ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారిలో అనేక సూచనలు ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరం పనిచేస్తున్నాం. ఆలయాలకి పాలక వర్గాలని నియమించడం ప్రారంభమైంది. దీంట్లో 3 రకాలు ఉన్నాయి. కొన్ని 25 లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్నది, కొన్ని ₹1 కోటి కన్నా తక్కువ ఆదాయం ఉన్నది, కొన్ని 5 కోట్లు, ఆ తర్వాత ఇంకా ఎక్కువ ఆదాయాలు ఉన్నటువంటి ఆలయాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. వీటన్నిటికి కూడా కమిషనర్ ఎండోమెంట్స్ వారు కొన్ని నియామకం చేస్తే ధార్మిక పరిషత్ కొన్ని నియామకం చేస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కొన్ని నియామకం చేస్తుంది. ఈ నియామకాల ప్రక్రియ మొదలైంది. ఇవాళ ముందు దేవాదాయ శాఖ కమిషనర్ గారు వారిచ్చే ఆదేశాలు ఏ ఆలయాలకు ఉన్నాయో వాటికి నోటిఫై చేశాం. తొందరలోనే పాలక